ఢిల్లీలో కాంగ్రెస్ సిఎస్సి సమావేశం ప్రారంభమైంది. ఖర్గే అధ్యక్షతన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా 25 ఎంపీ స్థానాల అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నారు. అలాగే తెలంగాణలో 8 మంది అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశంలో పాల్గొంటారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. సంతోషి, కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం మనకు సేపట్లో ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి పిసిసి అధ్యక్షుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ బయలుదేరారు. ముందుగానే కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపదాస నుంచి ఢిల్లీ చేరుకుంది. అయితే ఈ సమావేశానికి అంటే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా ఇటు రాహుల్ గాంధీ కూడా హాజరవుతారు. ప్రధానంగా 8 ఇంకా మిగిలిన 8 పార్లమెంటు స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల విషయంలో కసరత్తు చేస్తుంది. అదేవిధంగా అభ్యర్థులకు సంబంధించిన లిస్టుకి సంబంధించి ఏదైతే తుది దశకు తీసుకొస్తుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఈ రోజు ఈ సమావేశం, ఎన్నికల కమిటీ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రధానంగా కొన్ని పార్లమెంట్ స్థానాల్లో తీవ్ర పోటీ నెలకొందని చెప్పొచ్చు. ఏదైతే భువనగిరి పార్లమెంట్ స్థానానికి సంబంధించి కోమటిరెడ్డి రాఘవపాటి సతీమణి లక్ష్మీ పోటీ పడుతుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి అంతేడు చామల కిరణ్ కుమార్ రెడ్డి పోటీ పడుతున్నారు. అదేవిధంగా మరికొంతమంది పోటీ పడుతున్న పరిస్థితి. మరొక వైపు ఇటు ఖమ్మం పార్లమెంట్ కి సంబంధించి కూడా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి పోటీ పడుతున్నారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం సతీమణి నందిని కూడా పోటీ పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఈ 2 పార్లమెంట్ స్థానాలకు కూడా అధిష్టానానికి తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. ఎవరికి టికెట్ కేటాయించాలనే అంశంపై కూడా తర్జన పడుతుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే 9 పార్లమెంటు స్థానాలు ప్రకటించినప్పటికీ కూడా ఈ మిగతా 8 పార్లమెంటు స్థానాల విషయంలో కూడా అధిష్టానం తర్జన పడుతుంది. ఏదైతే 6 పార్లమెంటు స్థానాలు కొలిక్కి వచ్చినప్పటికీ కూడా ఈ భువనగిరి కావచ్చు, అదేవిధంగా ఖమ్మం పార్లమెంట్ విషయంలో మాత్రం తీవ్రంగా కసరత్తు చేయాల్సి వచ్చిన పరిస్థితి. అదేవిధంగా ఒక నేతకు టికెట్ కేటాయిస్తే మరొక నేత అలకబోనే పరిస్థితి. అదేవిధంగా అలకబోని నేతల్ని ఏ విధంగా బుజ్జగించాలనే అంశాలపై కూడా అధిష్టానం ఆలోచిస్తున్న పరిస్థితి. మొత్తంగా ఈ రోజు కమిటీకి ఏదైతే ఎన్నికల కమిటీ సమావేశం అయితే హాటాహాటిగా జరిగే అవకాశం ఉంది. అది ఈ నేపథ్యంలో కూడా ఈ ఆచారాలకు సంబంధించిన ఎవరైతే నేతలు ఉన్నారో వారు కూడా ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ఈపాటికే అంటే ఏదైతే నేతలతో తర్జన కోసం రిక్వెస్ట్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఈ సమావేశం హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఈ రోజు రాత్రి వరకు ఈ సమావేశం సుదీర్ఘంగా కొనసాగిన తర్వాత లిస్ట్ ఫైనల్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ రోజు రాత్రి కావచ్చు, అయితే రేపైనా ఈ 8 పార్లమెంట్ సంబంధించిన అభ్యర్థులను అయితే ప్రకటించే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఓకే, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.